నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకులమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. భక్తులకు చేసిన అన్ని ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడి. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం, రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ అటవీ పరంగా జీవ వైవిధ్యానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తిరుమలలో 13.40 కోట్లతో నిర్మించిన వకులమాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వకులమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. రోజుకు 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చని వెల్లడించారు. 18,000 మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చని తెలియజేశారు. తరిగొండ వెంగమాంబ, అక్షయ, వకులమాత వంటశాలలతో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది. ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుని సన్నిధిలో అన్నదానం జరుగుతోంది. నాడు 2-3 వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత క్రమబద్ధీకరణ చేస్తాం. క్యూ లైన్ల నిర్వహణ కూడా రీగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత మేనేజ్మెంట్లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారని సీఎం అన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కెనాల్ రోడ్ ప్రారంభమైన క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందటం, మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయనే నమ్మకంతో అన్నపూర్ణాదేవి అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. సర్వదర్శనం చేసుకున్న భక్తులకు సుమారు 4 గంటల సమయం పట్టింది. శ్రీ దుర్గాదేవి నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి సకల చరాచర జీవరాశికి ఆధారభూతమైనటువంటి అన్నస్వరూపాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.
తన భర్త అయినటువంటి ఈశ్వరుడికే బంగారు పాత్రలో ఉన్నటువంటి అమృత రసాన్ని వజ్రాలు పొదిగినటువంటి గరిటతో భిక్షం వేస్తున్నటువంటి మనోహరమైనటువంటి దృశ్యం అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహ స్వరూపం. అటువంటి యొక్క అనుగ్రహ అమ్మవారిని గనక మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో గనక అర్చించి ఆరాధిస్తే అన్నపానాదులకి లోటు లేకుండా ఉంటుంది. మానవునికి క్షుద్బాధ నివారణ జరుగుతుంది. లోకమంతా కూడాను పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. అన్నపూర్ణేశ్వరి అమ్మవారుగా ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గమ్మ మనకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణేశ్వరి స్వరూపం అన్నపాత్రను చేతిలో ధరించి శివుడికి భిక్ష సమర్పిస్తున్నటువంటి స్వరూపం. అటువంటి ఆ అమ్మవారిని మనం చక్కగా దర్శించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మనోగతమైనటువంటి శరీరగతమైనటువంటి వాచకగతమైనటువంటి సమస్త దోషములు కూడా తొలగిపోయి మనఃప్రసన్నత ఏర్పడుతుంది, సంతోష స్థితి కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనం చేస్తూ సకాల భోజనం చేస్తూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ఈరోజు అమ్మవారి ప్రీతిగా అన్నదానం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. అన్నదానం చేయటం కానీ అన్నదానానికి సహకరించడం కానీ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఆహార స్వీకార సమయంలో అన్నపూర్ణేశ్వరిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రతినిత్యం అన్నపూర్ణేశ్వరి స్మరణ చేసి కనుక ఆహార స్వీకారం చేస్తే భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు చాలా వర్ధిల్లుతాయి. అన్నపూర్ణేశ్వరి స్వరూప విశేషం ఏమిటంటే ఆమె కాశీనగరంలో ఉంటూ 14 లోకాలను నిరంతరం పోషించేటువంటి తల్లి. అన్నం కావాలి అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతోనే అన్నం దొరుకుతుంది అని వేదశాస్త్రాలని చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే అన్నపూర్ణేశ్వరిని నిరంతరము కూడా ఆహార స్వీకార సమయంలో చక్కగా స్మరణ చేసినట్లయితే శుభం కలుగుతుంది. అన్నపూర్ణేశ్వరి దర్శనం వల్ల భక్తులందరికీ కూడా మరి భక్తి అలాగే తత్వజ్ఞానము మరి నిరంతరము దయాస్వభావం కలుగుతుంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది విజయవాడలోనే అని, తన చిన్ననాటి నుంచి అనేక సార్లు అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు. అయితే గత అరాచక పాలనలో అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం తనకు కలగలేదని విచారం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దసరా దేవి నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని 5 సంవత్సరాల తర్వాత దసరా ఉత్సవాల్లో భాగంగా నేను ఈ దేవాలయానికి నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే విజయవాడలోనే కనకదుర్గమ్మ సన్నిధిలోనే. చిన్నప్పుడు చాలా ఎక్కువగా దుర్గమ్మ వారి దర్శనం చేసుకునేవాడిని. అటువంటిది ఒక 5 సంవత్సరాలు దసరా ఉత్సవాల్లో పాలు పంచుకునే అవకాశం నాకు కలగలేదు. సో 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనటం, అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని నాకు ఇచ్చింది. మళ్ళీ ఎటువంటి అవరోధాలు కలగకుండా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో దర్శన భాగ్యం కలిగించమని కనకదుర్గ అమ్మవారిని మనసారా ప్రార్థించాను. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా మదర్ పేరు, మా తల్లిగారి పేరు కూడా అన్నపూర్ణ. ఆ అలంకారం రోజు వచ్చినందుకు మరింత సంతోషంగా ఉంది. దసరా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నేను వచ్చా. మరి అది కొంచెం భక్తుల్ని అమ్మవారికి దూరం చేసినట్టుగానే అనిపించింది. ఇప్పుడైతే ఆ నెంబర్ ఆఫ్ రోస్ విషయంలో కానీ అందరికీ షేడ్ క్రియేషను అన్నిటిలోనూ కూడా చాలా శ్రద్ధ పెట్టి ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం అవుతుంది. అయినా భక్తులు రాక విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్, ఎంతో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ మెజారిటీ భక్తులు గతంలో వచ్చిన భక్తులు మళ్ళీ వస్తే వాళ్ళందరికీ కూడా చాలా మెరుగైన ఏర్పాట్లు జరిగినట్టు స్పష్టం అవుతుంది. నేను అదే ఫీల్ అయ్యా.
భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సిగ్నేచర్ డ్రెస్ కోడ్తో వచ్చిన ప్లాటినం ఆర్టికల్స్ను జోసా లూకాస్ లాంచ్ చేసింది. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి న్యూ లాంచ్ జరగలేదని షోరూమ్ ప్రతినిధులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం ధోని తమ బ్రాండ్ కోసం సపోర్ట్ చేశారని, అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. చూడడానికి కూడా ఈ ఆర్టికల్స్ చాలా బాగున్నాయని అతిథులు తెలిపారు. యూత్తో పాటు అన్ని వయసుల వారికి ఇవన్నీ నచ్చుతాయని అన్నారు. తో పాటు ఆయన సిగ్నేచర్తో పాటు మరి ఆయన డ్రెస్ కోడ్ 7 కూడా ఇందులో బ్యాక్ సైడ్ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. పక్కాగా అంత ప్యూరిఫైర్గా మనకి ఈ విధంగా ప్రోడక్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్. ఎప్పుడు కూడా ఇలాంటి విధంగా ఆర్నమెంట్ అనేది రాలేదన్నమాట. మనం ఓల్డ్ వైజ్గా కూడా చూస్తే ఇలాంటిది ఎప్పుడు కూడా మనకి జనరేట్ అవ్వలేదు. ఈ విధంగా కొత్త న్యూ లాంచింగ్ కలెక్షన్తో మనం ఈ విధంగా అందరి కస్టమర్లకి ఈ విధంగా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సిగ్నేచర్ అండ్ 7 నెంబర్తో మనకి ప్రోడక్ట్ ఎస్ ఇదిగోండి, మీరు బాగా గమనిస్తే ఇందులో చూడండి 7 నెంబర్ బ్యాక్ సైడ్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఇంత పక్కాగా విత్ తన నెంబర్తో తన సిగ్నేచర్తో లాంచింగ్ చేయడం అనేది ఎవరు కూడా ఇంతవరకు చేయని సాహసం అనమాట. సో ఈ విధంగా మాకు ఆయన ఆదరణ ఇచ్చి మా యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెరీ వెరీ థ్యాంక్స్ ధోని గారు. అండ్ మా మధ్యలోనికి వచ్చి ఈ విధంగా మా యొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి ఇష్టపడినటువంటి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా యొక్క స్టోర్ మేనేజర్ తరఫున, మా అందరి తరఫున ఫీల్ అవుతున్నాను. ఎంఎస్ ధోని ఫ్యాన్ గాను యాజ్ ఎ క్రికెటర్ గాను నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. ఓపెన్ చేయడానికి జోస్లుకాస్ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆర్టికల్స్ ప్లాటినం అనేవి చాలా బాగున్నాయి. చాలా మంచి ఐడియా ఎంఎస్ ధోనితో ప్రమోట్ చేయడం. అసలు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి, చూడడానికి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఎంఎస్ ధోని సిగ్నేచర్తో వస్తుంది చూడండి. ఇట్లా ఈవెన్ రింగ్స్ కూడా ఇదిగోండి ఇట్లా. ఇలానే జెర్సీ నెంబర్ కూడా ఉంటుంది లోపల, దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో. సో చాలా బాగుంది. యూత్ ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి ఎంఎస్ ధోనికి ఖచ్చితంగా యూత్ పరంగా ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో ఇది ఖచ్చితంగా అదే జాయిన్, అదే ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా తెస్తుందని నమ్ముతున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ఫెడ్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని చైర్మన్ కర్రోతు బంగారరాజు అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందేలాగా చర్యలు చేపడతామన్నారు. పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. భారతీనగర్లోని రాష్ట్ర మార్క్ఫెడ్ కార్యాలయం మార్క్ఫెడ్ నూతన చైర్మన్ గా కర్రోతు బంగారరాజు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ మేళతాళాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మార్క్ఫెడ్ ఎండి మేనేజర్ జిలానీ సమోన్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటు నూతన డైరెక్టర్లుగా ఎంపికైన సభ్యులు అన్నెపు రామకృష్ణ నాయుడు, పరస వెంకటరత్నం, కేసీ హరి, వంగల శశిభూషణ్ రెడ్డి, గుండు బోగుల నరసింహారావు సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. బంగారరాజు కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని, తనకు ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పసుపు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ చైర్మన్ పదవి ఇస్తామని ఎన్నికలు జరగకముందే మా యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, మరి అలాగే మాట తిప్పని మడమ తిప్పని మా ముఖ్యమంత్రి వర్యులు, మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే పొత్తులో భాగంగా జనసేనకి నీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మీరు చాలా కష్టపడ్డారు. గెలిచే టికెట్ మీద అని చెప్పి సర్వే రిపోర్ట్లు కూడా మొదటి నుంచి వచ్చాయి. కాబట్టి ఈ బాధ నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం గెలిచిన వెంటనే 100 రోజుల్లోపు నీకు చైర్మన్ పదవి ఇస్తాం. తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఎమ్మెల్సీ కూడా నీకు ఇస్తామని చెప్పి మా అధినాయకులు ఇద్దరు కూడా మాట ఇవ్వడం జరిగింది. మాట తప్పకుండా అలాగే 100 రోజుల్లోపు ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చారు. అది దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సిపి రాజశేఖర్ బాబు పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి దసరా ఉత్సవాలు సవ్యంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మనకు వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొనేసి కొన్ని ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఈరోజు క్యూస్ చాలా చక్కగా వెళ్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నాయి. విఐపీస్ కూడా మనము 8 to 10 తర్వాత 2 to 4 ఇవ్వడం జరిగింది. సో ఒక ½ అన్ అవర్ రిలాక్స్ చేస్తూ 10:30 వరకు అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. రక్షిత త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ వెల్లడించారు. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు ద్వారా సర్వే చేసి సురక్షిత తాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరింపచేయడం ద్వారా సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గాయత్రి నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సర్వే చేసి సురక్షిత తాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పశ్చిమంలో 22 డివిజన్లు ఉండగా 11 డివిజన్లు కొండ ప్రాంతంలో ఉన్నాయని, వారికి అనేక దశాబ్దాలుగా త్రాగునీరు పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత
శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందుకొచ్చారన్నారు. పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ స్మిత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోయంబత్తూరులో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్టును పశ్చిమ ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించడం ద్వారా సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఈ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించడానికి మరింత విస్తృతం చేయడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన మాట్లాడుతూ పశ్చిమ ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. గత వారం రోజులుగా చిట్టినగర్లోని ప్రైజర్పేటలో పైలట్ ప్రాజెక్ట్ బృందాలు పరిశీలన చేస్తున్నాయని అన్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి పరిశీలన తరువాత మరిన్ని వివరాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రామన్ రఘునాథన్, స్మిత్ కంపెనీ ప్రతినిధి దామోదర్, సుజనా ఫౌండేషన్ టెక్నికల్ అడ్వైజర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి డిసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో 11 డివిజన్లు కొండ ప్రాంతంలో 11 డివిజన్లు దిగువ ప్రాంతంలో ఉండడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణానది మనకు పక్కనే ఉన్న భౌగోళికంగా మనకున్నటువంటి సోర్సు బాగున్నప్పటికీ కూడా కొండ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో వాటర్ అంతగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం మీద ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కార్పొరేటర్లుగా కొంతమంది తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు దీనికి ముఖ్యంగా విఎంసి నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జడ్సీగా ఉన్నటువంటి మేడం కీర్తన గారిని, అలాగే విఎంసిలోనే డీఈగా పనిచేసినటువంటి సీనియర్ నారాయణమూర్తి గారిని, ఆయన రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఆయన కోఆర్డినేషన్ చేస్తున్నారు. అయితే దీంట్లో నిన్న ఒక 29వ తారీఖు నుంచి పశ్చిమ నియోజకవర్గంలో స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈ పూర్ణ గ్లోబల్ స్ట్రాటజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని దగ్గర నుంచి రఘునందన్ రావు గారని ఈయన వచ్చారు. అలాగే మనకి కేఆర్ దామోదరన్ అని ఆయన స్మింటిక్ టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కోయంబత్తూరులో వీళ్ళు అక్కడి నుంచి రావటం జరిగింది. ఎవరు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు ప్రాబ్లం లేకుండా సోలార్ జనరేటిక్ దగ్గర నుంచి మనం కరెంటు ఏ రకంగా ఇప్పించగలం ప్రజలకు అనే దాని మీద స్టడీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు వీళ్ళు పిలిపించడం జరిగింది. నా పేరు కీర్తన, నేను జోనల్ కమిషనర్ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి. సో డే 1 నుంచి వెన్ సార్ సుజనా సార్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ద ఓన్లీ విజన్ ఆఫ్ హిమ్ ఇస్ టు అంటే జీవన ప్రమాణాలు పెంచాలి వెస్ట్కి ఎలాగైనా సరే, ఐ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి సార్ విజన్ ఈజ్ కంటిన్యూస్లీ ఆన్ దట్. సో టీమ్స్ అన్నీ వస్తున్నాయండి టు ఇంప్లిమెంట్ పైలట్ ప్రాజెక్ట్స్. అంటే ఇన్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ దెర్ ఆర్ టోటల్ 22 వార్డ్స్, 11 వార్డ్స్ వచ్చి హిల్ ఏరియా అండ్ 11 వార్డ్స్ వచ్చి ప్లెయిన్ ఏరియా. సో ఈవెన్ దో మాకు సఫిషియంట్ వాటర్ అవైలబిలిటీ ఉన్నా కూడా every family is not getting the same amount of water. Tile end lo water distribution and hilly areas lo because of the gravitational issues water sufficient ga cheratledu. In order to provide permanent solution, this is a chronic issue Vijayawada West Assembly constituency is facing. So దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని రావడానికి సార్ హ్యాస్ సెంట్ ఏ టీమ్. సో నిన్న మొన్న అంతా స్టడీ చేశారండి 49 డివిజన్ ఫ్రైజర్పేట. So they are coming up with an excellent solution where they are saying 24/7 each family 135 LPCD, which is the standard amount of water people should have per day per person. So adi provide chestamani cheptunnaru. I'm here at the behest of the local administration and specifically Mr. Y.S. Chowdhury at his request to examine various things in the constituency to help the people. Basically the policy is to make life better for the people of Vijayawada, especially the constituency Vijayawada West. So we are looking at three things. One is to mitigate the hardship that has been faced by the public in the recent past with the floods that have devastated the city of Vijayawada.
Another is to address the long-term problems of water supply, potable water to especially to the residents, as well as the energy needs, the electricity and other needs, and also to modernize the entire process altogether. గత ప్రభుత్వంలో అనుభవం లేని వ్యక్తిని క్రీడల మంత్రిగా నియమించారని, క్రీడలు అంటే రాజకీయ క్రీడలు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ బాధ్యతలు చేపట్టిన అనిమిని రవి నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖలో 100 కోట్ల రూపాయల్లో దుర్వినియోగం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడా రాష్ట్రంగా మారుస్తానని ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ బాధ్యతలు చేపట్టిన అనిమిని రవినాయుడు వెల్లడించారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి క్రీడలు ఆడే విధంగా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకుంటున్నారని, గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా దోచుకున్నారని తెలిపారు. వీటన్నిటి మీద సమగ్ర నివేదిక కొడతామన్నారు. అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని ఆశిస్తూ, అదేవిధంగా కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి వారు కూడా యువకులే, మా రాంప్రసాద్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా వారి శాఖ కిందకు వచ్చేటువంటిదే కాబట్టి వారిద్దరూ వారి సహకారంతో, పెద్దల సహకారంతో ఒక మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారాలు అందరికీ. వేదికను అలంకరించిన పెద్దలు, ముందున్నటువంటి రవినాయుడు గారి శ్రేయోభిలాషులు. చక్కగా క్రీడల్ని ఆడుతూ ఉన్నారు, అదేవిధంగా పథకాలు తెస్తూ ఉన్నారు. అయితే నేను ఈ రోజున ఈ స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. తమ్ముడు రవినాయుడు గారికి ఒకే ఒకటి చెప్తా ఉన్నాను. గతంలో 5 సంవత్సరాలు మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఆడింది అవినీతి ఆట. మరి తెలుగుదేశం శ్రేణుల మీద వేట వాళ్ళు చేసింది ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన పని లేదు, ఆదర్శంగా తీసుకోవాల్సిన పని లేదు. మన మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున ఆటల్ని ప్రోత్సహించాలని మరి ఎన్నో రకాలుగా మరి బ్యాడ్మింటన్ లాంటివి ప్రోత్సహించాలని చెప్పి అకాడమీలని ప్రోత్సహించిన ఘన చరిత్ర ఉంది. అయితే మన దురదృష్టం 5 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ రోజున అటువంటి ఆటలన్నింటిలోకి అకాడమీలను ఏర్పాటు చేయాలని, ఆటల్ని ప్రోత్సహించాలని. అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్నా అంటారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దసరా మహోత్సవాలలో దర్శించుకుంటే అన్న పానీయాలకు కొదవ ఉండదని భక్తుల ప్రతీతి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. నేడు అన్నదానం గావించిన వారికి ఎంతో పుణ్యఫలం వస్తుందంటారు. అన్నపూర్ణాదేవి స్వరూపాన్ని సేవించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తున్నారు.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహోత్సవాలలో భాగంగా గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల క్రింద స్వామివార్లను అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరులు పురవీధుల్లో ఊరేగారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లేశ్వర ఆలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు ఉత్సవ మూర్తులకు పూజాధికాలు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరుల ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగింది. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవ మూర్తులను దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గానగర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. నగరోత్సవంలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణలతో 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతంలో ఉన్న పురవీధులు మారుమ్రోగాయి. దుర్గగుడి పాలక మండలి, ఈవో, ఇతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు నగరోత్సవంలో పాల్గొన్నారు. స్విగ్గీని బాయ్కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హోటల్స్లో స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయమై నోవటెల్ హోటల్ సమీపంలోని అసోసియేషన్ హాల్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆగస్టు 12, 27, సెప్టెంబర్ 27న 3 దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని, స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందన్నారు. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం అన్ని జిల్లాల ప్రతినిధులు, ప్రెసిడెంట్, సెక్రటరీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం స్విగ్గీ, జొమాటోల వల్ల చర్యలు ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రెస్టారెంట్స్ అన్ని లాస్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఇదే హోటల్లో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆఫీస్లో వారితో చర్చలు జరపడం జరిగింది. 3 సార్లు జరిగినాయి ఇప్పటివరకు. ఫస్ట్ టైం ఆగస్టు 12వ తారీఖు విజయవాడ హోటల్ అసోసియేషన్, ఏపీ మొత్తం కలిపి ఇక్కడ ఇదే హాల్లో డెసిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖు తిరుపతిలో,
సెప్టెంబర్ 21వ తారీఖు విశాఖపట్నంలో 3 జోన్లలో రాష్ట్ర కార్యవర్గం మొత్తం సభ్యులందరూ కూర్చొని వీటి మీద చర్చించి వీటిలో పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాటికి ఏదైనా చర్చ ఒక దానికి వస్తున్న ఉద్దేశంతో చర్చించడం జరిగింది. దానికి స్విగ్గీ వారు, జొమాటో వారు విధానాలు, రెస్టారెంట్లు పడుతున్న నష్టపోయే విధానం గురించి అందరం మేము చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మొదలయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అయిందండి. ఈ 8 సంవత్సరాల క్రితం స్విగ్గీ, జొమాటో కానివ్వండి, ఫుడ్ పాండా అని ఇట్లాంటి అనేక రకాల ఊబర్ ఈట్స్ అని ఇలాంటి అనేక రకాల ఫుడ్ డెలివరీలు 0% కమిషన్తో స్టార్ట్ అయినాయి. ఆ 0% అల్లా కాలక్రమేణా పెంచుకుంటూ పోతూ ఈరోజు సుమారుగా 20 నుంచి 30% కమిషన్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే మన ఫుడ్ ఖరీదులో సుమారుగా 20 నుంచి 30% వాళ్ళ కమిషన్ రూపంలో వెళ్తుంది. అది కాకుండా వాళ్ళు మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ పెట్టడానికి కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్ల పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150 అని చెప్పి ఇలాంటి కొన్ని డిస్కౌంట్లు వాళ్ళు మాకు తెలవకుండానే మా పేరు మీద డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీని తీసుకొస్తున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అండగా నిలుస్తున్నారు. హుబ్లీకి చెందిన ఎస్జేసీ మెమోరియల్ ఫౌండేషన్ వారు సుమారు 3,000 మందికి నిత్యావసర సరుకులను అందజేశారు. విజయవాడ నగరంలో బుడమేరు పొంగి నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వరద బాధితులకు సాయం చేస్తున్నారు. హుబ్లీకి చెందిన ఎస్జేసీ మెమోరియల్ ఫౌండేషన్ వారు సుమారు 3,000 మందికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు లాజరస్ కళ్ళకుంటాల సువర్ణ మాట్లాడుతూ విజయవాడ నగరంలో కని విని ఎరుగని రీతిలో వరదల వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ తరపున ప్రాంతాలతో సంబంధం లేకుండా తమ వంతుగా బాధ్యతలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని వివరించారు. వైఎస్ఆర్ కాలనీ, భవానీపురం, సింగినగర్, ప్రకాష్ నగర్లో బాధితులకు కిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్ట సమయాల్లో ఎదుటివారికి భరోసా కలిగించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అమ్మవారి పట్ల అతీతమైన భక్తి, సామాన్యుడైనప్పటికీ మనసులో బలమైన కోరిక. ఏదో ఒక ఆభరణం దుర్గమ్మకు బహుకరించాలనే సంకల్పంతో ఏకంగా మంగళ సూత్రాలనే అందచేశాడు ఓ భక్తుడు. దుర్గమ్మకు అంత విలువైన ఆభరణం అందించే అవకాశం రావడంతో తన్మయం చెందాడు. ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన అంకులయ్య, రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు విలువైన ఆభరణాన్ని బహుకరించారు. సామాన్య కుటుంబం అయినప్పటికీ తమ కష్టార్జితంలో రోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలు తయారు చేయించారు. అంకులయ్య కొబ్బరి బోండాలు కొట్టుకునే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి అమ్మవారి పట్ల ఉన్న అతీతమైన భక్తి, అమ్మవారికి ఒక్క ఆభరణమైనా చేయించాలని మనసులో బలమైన కోరిక కోరుకున్నాడు. రోజు ఎంతో కొంత అమ్మవారి కోసమని దాచిపెట్టి ఏకంగా 16 లక్షలు విలువ చేసే విలువైన ఆభరణాన్ని తయారు చేయించి దసరా ఉత్సవాలలో అమ్మవారికి బహుకరించాడు. ఈ సందర్భంగా అంకులయ్య మాట్లాడుతూ అమ్మవారికి మంగళసూత్రం బహుకరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. అమ్మవారంటే తమ కుటుంబానికి ఎంతో నమ్మకమని, దుర్గమ్మ ఆశీస్సులతోనే మంగళసూత్రాలు చేయించే అదృష్టం వచ్చిందన్నారు. అమ్మవారి యొక్క ప్రేరణతో ఒక సామాన్య భక్తుడు కొండేపి గ్రామంలో జన్మించి చిన్న పనులు చేసుకుంటున్నటువంటి భక్తుడు
జగన్మాత ప్రేరణతో జగన్మాత ఇచ్చిన సంకల్పంతో అద్భుతంగా ఆ ఊళ్ళో గత సంవత్సరం దసరా ఉత్సవాలు జరుపుకొని అందరూ ఆశ్చర్యపడేలాగా ఓ గొప్ప దేవాలయాల్లో జరిపినంత సంబరంగా దసరా జరుపుకొని అన్ని అలంకారాలు కూడా చూపించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేయగా మరుసటి సంవత్సరం మరొక ఆలోచన వచ్చింది. ఆ డబ్బు అమ్మవారికి ఒక వస్తువు రూపంలో చేయాలా, ఆ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారికే మనకు ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ వ్యక్తి అంకులయ్య, కల్లగుంట అంకులయ్య, కొండేపి గ్రామస్తుడు. రమణయ్య, తిరుపతమ్మ వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. మన సాంప్రదాయం యొక్క గొప్ప ప్రమాణాలను ఇక్కడ నాకైతే కనిపిస్తున్నాయి. అటు దైవభక్తి, ఇటు తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఇచ్చిన జన్మ సార్థకం చేయాలనే ఒక సామాన్యుడిలో కలిగినటువంటి అతి గొప్ప ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారికి అమ్మవారి యొక్క మంగళసూత్రాలను 18 లక్షల విలువ చేసి తన పోగేసుకొని ఇంతకుముందు చెప్పగా విన్నాను, రూపాయి కూడబెట్టి ఈ కార్యక్రమాన్ని చేశాను అని. మరి అంతటి ఈ భక్తి చాలా గొప్పది. కనకం ఇవ్వచ్చు, యథాశక్తి మనం దైవానికి సమర్పిస్తాము. అందులో భాగంగా ఆయనకు గొప్ప ఆలోచన రావడం, అందులో ఆ అమ్మవారు ఈయనకు అవకాశం ఇవ్వడం, కనకదుర్గ అమ్మవారికి ఇవి ధరింపజేసి వీళ్ళు సంతోషించాలని, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అంకులయ్య కుటుంబం పైన, రాజేశ్వరి సహకారం లేకపోతే ఇది సంపూర్ణం అయి ఉండదు. కాబట్టి ఆమెకు కూడా రాజేశ్వరికి కూడా కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ గ్రామాల్లో మీరు చేయాలని, ఇలాంటి కార్యక్రమాలకు దేవస్థానం కూడా తప్పకుండా మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ మీ యొక్క ఒక ఆదర్శాన్ని లేదా సనాతన సాంప్రదాయం పట్ల దైవం పట్ల ఉన్నటువంటి అచంచలమైన భక్తికి ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ అమ్మ ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శ్రీమాత్రే నమః. నా ధన్యవాదాలయ్యా. నిరుడు ఇదే రోజుల్లో అమ్మవారికి 1,04,000 రూపాయలు చీర తీసుకొచ్చి, మహాతల్లి నేను తీసుకురాలేదులే, ఆ తల్లి అనుగ్రహంతో తీసుకొచ్చాను. ఏడుండ మా పూజారులు, మా ఈఓ గారు దయ వల్ల అలా జరిగింది. ఈ ఆట అమ్మవారిని నిరుడు పెట్టాను, ఏడు పెట్టలేకపోతున్నాననే బాధతోటి ఏదో ఒకటి అమ్మవారికి ఆ డబ్బులతోటి ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఖచ్చితంగా నాకు ఏమి ఇచ్చిందంటే మా గురువు గారు, మా పూజారి గారిని అడిగాను, ఏం చేయమంటావు సార్ అని అంటే, అమ్మవారికి విలువైంది తాలిబొట్లు, అవి చేపించుకయ్యా, నీ స్తోమత ఎంత, నువ్వు టెంకాయ బొండాలు కొట్టేవాడు అన్నావు కదా, ఏదో 2 లక్షలు పెట్టి అంతవరకు చేపించుకో అన్నాడు. ఆడకపోయినాక 2 పోయి 4 అయినాయి, 4 పోయి 6 అయినాయి, 6 పోయి 12 అయినాయి, 12 పోయి 18 అయినాయి. ఆ తల్లి చూసుకుంది. ఇది ఏది నాది కాదు, అంతా ఆ తల్లి దయ, ఆ తల్లి అనుగ్రహం. అమ్మవారికి 27,000 పెట్టి చీర ఒకటి తీసుకున్నాను, అది నేను తేలేదు, అమ్మ దయ. ఇదంతా మా పెద్దవాళ్ళందరి దయ. నాకెంతో ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. మీ అందరి ఆశీస్సులతో ఇంతకన్నా నేనేం మాట్లాడలేను. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకి 4 గంటలు ఇచ్చే అంత శక్తిని, భక్తిని, ముక్తిని, భాగ్యమును ప్రసాదించమని ఆ కన్నతల్ని అడుగుతున్నాను. ఏదో ఒకటి నేను చచ్చిపోయేలోపు ఏదో ఒకటి సాధియాలి అనేది ఒక్కటి తప్ప నాకు రెండోది ఇంకేమీ లేదు. అది ఒక్కటే ఉంది నాకు. ఏదో సంపాదించి వెనకేసి పోతున్నామని కాదు, కొంత వెనకేయాలి, కొంత ఇసుమంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేది ఒకటి నా చిన్నప్పటి నుంచి నాకు అది ఒక కోరిక. ఆ దయ, ఆ పార్వతీ పరమేశ్వరుడి దయ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటి నుండి స్కూల్స్కు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300, 500 లైన్లు కూడా కిక్కిర్చాయి.
అమ్మలను గన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను అన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయబద్ధంగా అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పులు హోరుతో మారుమోగింది. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారి నిత్య పూజలు ఊరేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. మేళతాళాలతో అమ్మవారు ఊరేగింపు సహా పూజల్లో పాల్గొనడం భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు. మంగళ వాయిద్యాలు మాత్రమే ఉంటుండగా ఈసారి కేరళ సాంప్రదాయమైన వాయిద్యమైన చంగా మేళాన్ని కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఈసారి ఉత్సవాలలో కేరళ సాంప్రదాయ చంగా మేళతాళ ప్రదర్శన ఇక్కడకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజు మంగళ వాయిద్యాలతో పాటు చంగా మేళ ధ్వనులతో ఆలయం పరిసర ప్రాంతాలు మారుమవుతున్నాయి. ఈ వాయిద్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకులమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రఘురామ
నాగరాజు. భక్తులకు చేసిన అన్ని ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.